నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దన్న హైకోర్టు. పాత విధానంలోనే ముందుకు వెళ్లవచ్చని స్పష్టీకరణ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు సన్నాహాలు. బీసీ రిజర్వేషన్లపై పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణకు నిర్ణయం. నేడు ధనధాన్య కృషి యోజన ప్రారంభించనున్న ప్రధాని. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో అమలు కానున్న పథకం. చైనాపై 100% అదనపు సుంకం విధిస్తామన్న ట్రంప్. నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని స్పష్టీకరణ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందుకు గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం స్టే ఉత్తర్వుల ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. హైకోర్టు స్టే ఉత్తర్వుల పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పూర్తి సారాంశం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 9తో పాటు తదనంతర ప్రక్రియ కోసం జీవో 41, 42 జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు జరిగాయి. పిటిషన్లపై హైకోర్టు 2 రోజుల పాటు సుదీర్ఘ విచారణ నిర్వహించింది. పిటిషన్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై 2 రోజుల క్రితం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జీవోలపై స్టే విధించింది, నోటిఫికేషన్ పై కూడా స్టే విధించింది. అంటే జీవోలపై స్టే విధించిన దానికి కారణాలకు సంబంధించి పూర్తిగా ఉత్తర్వులు వెలువరించింది హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులకు అంటే జీవో విధించడానికి గల కారణాలు ఏంటి దానికి సంబంధించి కూడా హైకోర్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దీనికి సంబంధించి అంటే ఎన్నికల ప్రభుత్వం అయితే ఇప్పటికే వాదన వినిపించిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ తో పాటు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. ఆ సందర్భంలో వాళ్ళు ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది, ప్రజల సంక్షేమం కోసం జీవో తీసుకురావచ్చు, అంతేకాకుండా 50% రిజర్వేషన్లు ఎక్కడ లిమిటేషన్ లేదు, దాంట్లో నిబంధనల ప్రకారమే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల కోసం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో తీసుకొచ్చాము. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. కాబట్టి దీనిపైన ఎలాంటి అభ్యంతరం లేదు మాకని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవడం లేదు, ఎన్నికలను నిలిపివేయడం లేదు, కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ తీసుకొచ్చిన జీవోలను మాత్రం నిలుపుదల చేస్తున్నాము. బీసీల 42% రిజర్వేషన్ కేటాయిస్తూ జీవో 9 తీసుకొచ్చారు. తదనంతర ప్రక్రియ కోసం 41, 42 జీవో తీసుకొచ్చారు. వాటిపైన నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాము. అయితే ఎన్నికల సంఘం ఎన్నికలు పాత విధానంలోనే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టీకరించింది. అంతేకాకుండా 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎందుకంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారము 42% బీసీలకు కేటాయించారు. అంతేకాకుండా ఇదివరకే ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది. రిజర్వేషన్లు మొత్తం కలిపి 67%కి దాటుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో విధించిన 50% పరిమితికి లోబడి అంటే దానికి నిబంధనల విరుద్ధం కాబట్టి ఇదివరకే అంటే ఇప్పటికే పాత విధానంలో ఉన్న అంటే జీవో జారీ చేయక ముందు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓబీసీలకు 20% మొత్తం రిజర్వేషన్లు 50%లోపై ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టులో వికాస్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి ఉన్నాయి. అయితే
ఈ ఓబీసీ రిజర్వేషన్లకు మాత్రం కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న విధంగా ట్రిపుల్ టెస్ట్ విధానం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ట్రిపుల్ టెస్ట్ విధానం సరిగా అమలు చేయలేదని చెప్పి కూడా చెప్పింది. ఎవరైతే ప్రభుత్వం మాత్రం కొన్ని వాదనలు వినిపించింది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించుకోవడానికి కొన్ని సుప్రీంకోర్టులకు సంబంధించిన కొన్ని తీర్పులను వెలువరించింది. కానీ వాటిని పక్కాగా అమలు చేయలేదు అని చెప్పి కూడా హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఎన్నికలకు మేము ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. కానీ కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం అంటే 67% రిజర్వేషన్ల ప్రకారం కాకుండా ఇది వరకు 50% లోపే రిజర్వేషన్ అనేది వాటి ప్రకారమే చేసుకోవాలి. ఒకవేళ ట్రిపుల్ టెస్ట్ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసిన తర్వాత ఒకవేళ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేకపోతే దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము బేస్ చేసుకొని చెప్తున్నాం. కాబట్టి దాని ప్రకారం ప్రభుత్వం దామాషా ప్రకారం వాటన్నింటిని కూడా ఓపెన్ కేటగిరీలో చేసుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ జీవోలపై సెప్టెంబర్ 29వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సంబంధించి మేమైతే జోక్యం చేసుకోవడం లేదు. కానీ 50% లోబడే పరిమితి ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలి, పాత విధానాలను నిర్వహించుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ జీవోలు ఏవైతే జారీ చేశారో జీవో 9, 41, 42 జీవోలను మాత్రం నిలిపివేసినట్టు కూడా సీజే ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ గత విచారణ సందర్భంగా అంటే 2 రోజుల క్రితం విచారణ సందర్భంగా ఇప్పటికే స్టే ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు స్టే విధిస్తూ ఎందుకు కారణాలను పేర్కొంటూ ఉత్తర్వులను కాపీని అందుబాటులో ఉంచింది సీజే ధర్మాసనం. అయితే ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల సమయం ఇచ్చింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్లకు 2 వారాల గడువు ఇచ్చింది. మొత్తం 6 వారాల గడువు ఇచ్చింది. 6 వారాల గడువు తర్వాత దీనికి సంబంధించి మరోసారి వాదనలకు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి, ధన్యవాదాలు శ్రీకాంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్ల జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు జీవో 9ను సవాలు చేసిన పిటిషన్దారులు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. హైకోర్టు తీర్పు కాపీ సోమవారంలోగా అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది రాకపోయినా మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడడమా లేదా పార్టీ పరంగా 42% టికెట్లు ఇవ్వడమా అనే 3 ఆప్షన్లపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. 9వ షెడ్యూల్లో చేర్చి పూర్తి రాజ్యాంగ రక్షణ కల్పించడం ద్వారా మాత్రమే 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్తూ వస్తున్న బీఆర్ఎస్ హైకోర్టు తీర్పుతో అది స్పష్టమైందని అంటోంది. 1-2 రోజుల్లో బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో తదుపరి ప్రణాళికపై ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం సరైన విధానంలో ముందుకెళ్లడం లేదని తాము మొదటి నుంచి చెప్తూ వస్తున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశవ్యాప్త అనుభవాల దృష్ట్యా తమిళనాడు విధానాన్ని అనుసరించాలని అసెంబ్లీలో బయట చెప్పినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ ఆక్షేపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పిస్తే తప్ప ప్రయోజనం లేదని చెప్తూ వచ్చామని హైకోర్టు స్టేతో ఆ విషయం స్పష్టమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జీవో నిలబడదని, ఫలితం ఉండబోదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంతో పోరాటానికి తాము పూర్తిగా కలిసి వస్తామని అంటున్నారు. ఎలా ముందుకెళ్లాలన్న విషయమై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని కోరుతున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు కూడా ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జాతీయ నాయకత్వాలు పట్టించుకుంటేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణ విషయమై బీఆర్ఎస్ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుందన్న విషయంపై కొంత స్పష్టత వస్తే తగిన రీతిలో స్పందించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 1-2 రోజుల్లో సమావేశం కావాలని పార్టీలోని బీసీ నేతలు నిర్ణయించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని వాటి ఆధారంగా పార్టీ నాయకత్వంతో చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల డ్రామా ఎత్తుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యాంగం ద్వారా చేయాల్సిన రిజర్వేషన్ ప్రక్రియను జీవో, ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ నాటకమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీ సంక్షేమం, అభివృద్ధి హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ అమలుకు ఏ కోర్టు అడ్డం వచ్చిందని నిలదీశారు. బీసీలపైన బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీజేపీ సర్కార్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్న లక్ష్మణ్, మోదీ ప్రభుత్వం కులగణన చేపట్టి అన్ని కులాల లెక్కలు తీస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వివరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. ఏపీ చేపట్టనున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. గత నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, సర్వేలను చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందజేసిన నేపథ్యంలో స్పందించినట్లు సమాచారం. లింకుకు సంబంధించి ఏపీ పంపిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ పరిశీలిస్తోందని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలంగాణకు సూచించింది. పీఎఫ్ఆర్ను గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు పంపినట్లు పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ తెలియజేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పింది. గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు, సాంకేతిక అంశాలను నిబంధనల మేరకు పరిశీలించనున్నట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రానికి ఏపీ పంపిన పీఎఫ్ఆర్ను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, గోదావరి ట్రైబ్యునల్ తదితర చట్టాలకు విరుద్ధంగా ఈ లింకును ఏపీ చేపడుతోందంటూ పేర్కొన్నారు.
దేశంలో వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగే కార్యక్రమంలో 35,440 కోట్లతో ధనధాన్య పథకంతో పాటు పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మరో వ్యవసాయ రంగ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన లక్ష్యంగా కేంద్రం 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకానికి తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా ఎంపికయ్యాయి. తెలంగాణలో నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలకు చోటు దక్కింది. ఆ జిల్లాలకు 6 ఏళ్ల పాటు ఏటా 960 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. పంటల వైవిధ్యం, సుస్థిర వ్యవసాయ విధానాల విస్తరణ, పంట కోతల అనంతరం నిల్వ సదుపాయాల కల్పన, తక్కువ వడ్డీతో అన్నదాతలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సాయం వంటి చర్యలు చేపట్టనుంది. రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ కావాలనే మోసం చేయాలని చూసిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మాట్లాడిన ఈటెల ఎన్నికల హామీలు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలని వెల్లడించారు. రాజ్యాంగ సవరణ చేసే హక్కు పార్లమెంటుకు ఉంటుందే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని తెలిపే కాంగ్రెస్ సర్కార్ అబాసు పాలైందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. 6 గ్యారంటీల అమలు సంగతి పక్కన పెడితే కనీసం కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పార్టీ బీఫారాలు ఇచ్చేది తానేనని స్పష్టం చేశారు. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది, కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు, కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మోసం చేయకుండా, దగా చేయకుండా 42%తో బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి, గాంధీజీ లక్ష విగ్రహాల కార్యక్రమం ప్రజల మద్దతుతో ఒక సామూహిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గుండా రాజేందర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధి కుంట్లూరులోని గాంధీజీ బీఈడీ కళాశాలలో గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ పేరిట విగ్రహాలతో ఏర్పాటు చేసిన అక్షరాలను ఆవిష్కరించారు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు గాంధీ సిద్ధాంతాలే శరణ్యమని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ దేశానికైనా ఒక 6 స్తంభాలు ఉంటాయి. ఒకటి విద్యారంగం, 2 వైద్య రంగం, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు. అయితే బ్రిటిష్ వాళ్ళని బయటికి ఎందుకు పంపించినాం? ఈ రంగాలు నిర్వీర్యమైపోతున్నాయని పంపించినాం. 70 ఏళ్ల సంగతి అదే బ్రిటిష్ వాళ్ళ సిలబస్ నడుస్తుంది. గాంధీ చెప్పిండు అన్నాడు, స్వదేశీ స్వాలంబన్ స్వాభిమాన్. కాబట్టి మనం అందరం మళ్ళీ గాంధీ విగ్రహం పట్టుకొని మన దేశీయ ఆవులను పెంచుకోవాలి, మన దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి. మన విద్యార్థులు 10వ తరగతి వరకు 10 రకాల నైపుణ్యాలు రావాలి. ప్రకృతి వ్యవసాయం ఉండాలి, వైద్యం, ప్రకృతి చికిత్స అని ₹1 లేకుండా ఆయన చెప్పిండు. ఇవన్నీ అమలు రావాలని గాంధీని చూపించాలి. గాంధీ విగ్రహం చూడంగానే మనకు అది రావాలి. మనం ఏ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ స్వరాజ్యాన్ని తయారు చేసుకోవాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని పేరూరు, మదారిగూడెం మధ్య ఉన్న లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే జైవీర్ అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలిక వంతెన నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నూతన వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో అవస్థలు పడుతుంటే అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వలసలు వాపసైతే కాంగ్రెస్ పాలనలో ఉపాధి కరువై ఎడారి బాట పట్టే దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన ఎన్ఆర్ఐల సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డులకు అతిగతి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే తెలంగాణకు రప్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ భేటీ కావాల్సి ఉండగా ఇందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చైనా ఆంక్షలకు ప్రతిచర్యగా ఆ దేశ ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. వెనువెంటనే చైనా నుంచి అమెరికా దిగుమతులపై 100% అదనపు పన్నులు విధిస్తామని బెదిరించారు. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు. చైనాతో కొంతకాలంగా తాము మంచి సంబంధాలే కొనసాగించినప్పటికీ ఇటీవల వారి చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ పాత్ర అనివార్యమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఏఐని చేర్చాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. మిగతా తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏఐకి సంబంధించి వచ్చే 2-3 ఏళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర పాఠశాల విద్యా విభాగం కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది ఉపాధ్యాయులకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయాల్సి ఉందన్న ఆయన అన్ని తరగతులకు సంబంధించి ఏఐ ఇంటిగ్రేషన్ చేయడానికి సిబిఎస్ఈ ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల ప్రణాళిక రూపొందించడం, ఏఐ టూల్స్ ఉపయోగించడం కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 18,000 సిబిఎస్ఈ పాఠశాలలు 6వ తరగతి నుంచి ఏఐని బోధిస్తున్నాయి. ప్రాథమికంగా ఏఐని అర్థం చేసుకోవడానికి 15 గంటల మాడ్యూల్తో బోధిస్తున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఇది ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత వేలాది మంది పాలస్తీనియన్లు గాజాకు తిరిగి వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తరువాత ప్రజలు ఉత్తర గాజా వైపు రావడం మొదలుపెట్టారు. 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ గాజాకు వెళ్లి గుడారాల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు ఉత్తర గాజాకు తరలి రావడం ప్రారంభించారు. అటు గాజాకు మానవతా సాయం రేపు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజుకు 600 ట్రక్కుల సాయానికి ఇజ్రాయెల్ అనుమతించినట్లు సమాచారం. దాదాపు 170,000 టన్నుల సాయం గాజాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని ఐరాస అధికారి తెలిపారు. మరోవైపు హమాస్ చెరలోని 48 మంది బందీల విడుదల జరగనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 2,000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. తొలుత తాము విడుదల చేయనున్న 250 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. ఈ జాబితాలో తమ కీలక నేత మార్వాన్ బర్కూటీ పేరు చేర్చాలన్న హమాస్ డిమాండ్ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. అటు ఆయుధాలను త్యజించడంపై హమాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కాల్పుల విరమణ ప్రారంభమైన యుద్ధం ముగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.